కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత విషయాలలో అనూహ్యమైన సంఘటనలు ఏర్పడతాయి. ఎంతగా అయితే కష్టపడుతున్నారో దానికి తగినటువంటి ప్రతిఫలాలని మీరు అందుకోగలుగుతారు. ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో మీ వృత్తికి, మీ వ్యాపారానికి ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళని పసిగట్టగలుగుతారు. ఈసారి వాళ్ళు ఏదైతే చేయబోతున్నారో దానికి అడ్డుకట్ట వేయగలుగుతారు. ఇంత క్రితం వరకు వాళ్ళ ద్వారా మనం నష్టపోయాము, మనం తెలుసుకోలేకపోయాము. కానీ ఈ రోజున వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అవి మనకి తెలుస్తాయి. దానికి తగినటువంటి విధంగా మనం చర్యలు తీసుకోగలిగితే అనూహ్యమైనటువంటి ఆదరణ, అభిమానాన్ని మనం అందుకోగలుగుతాను. నిజాలు నిలకడ మీదే కాస్తంత నెమ్మదిగా బయటకు వస్తాయి. ఆ కాస్తంత సేపు మనం ఓపిక పట్టగలిగితే విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి, మనకు అండగా నిలబడ్డ వాళ్ళని నిలబడనివ్వండి. ఎవరు ఏం చేస్తారు, ఉత్తరుత్తర ఏం జరుగుతుందనేది ఆలస్యం మీదైనా మనకి నిజాలు తెలిసి వస్తాయి. ఈ నిజాలు అందరికీ తెలుస్తాయి. దాని ద్వారా ఎవరిది తప్పో ఒప్పో దేవుడు నిర్ణయిస్తారు. మనకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కూడా నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏవో అపశృతులు, ఏవో సమస్యలు ఎదురైనంత మాత్రాన జీవితం అంతటితో ఆగిపోదు. ఈ విషయాన్ని గ్రహించండి. నూతన వ్యాపార ఒప్పందాలు అనూహ్యంగా కలిసి వస్తాయి. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో ఒప్పందాలు, కొన్ని కుతంత్రాలను మీరు గ్రహించి మెలగగలుగుతారు. మీకు సంబంధం లేని విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు. మనకు సంబంధించినటువంటి విషయ వ్యవహారం కాదు కాబట్టి మనం కలగజేసుకోవద్దు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ మీకు ఏమాత్రం సంబంధం లేనప్పటికీ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. మనం ఎవరికో విధేయులమై ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనకు ఎవరైతే పనిచ్చారో వాళ్లకు మాత్రం మనం న్యాయంగా ప్రవర్తించాలి. ఏవైతే వాళ్ళ వెనకాల కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయో అవి మీ దాకా తెలిసినప్పుడు వాళ్లకు ఒక మాట చెప్పడం అనేది అది మీ ధర్మం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. తప్పు చేస్తున్న వాళ్ళ పక్షాన ఎంత అధర్మం అయితే ఉందో ఆ తప్పు చేస్తున్నటువంటి విషయాన్ని బయటికి చెప్పకపోవడం, దాని ద్వారా ఎప్పుడైతే యజమాని నష్టపోతాడో, బాధపడతాడో, అధర్మం చేసిన వాళ్ళ పక్షాన ఎంత తప్పు ఉందో చెప్పకపోవడం వలన కూడా అంతే తప్పు ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్లూ కలర్, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు, ప్రతినిత్యం లేదా వారంలో ఒక 2 రోజులు సుందరాకాండ పారాయణ చదవటం గాని, వినటం గాని చేయగలిగితే పిల్లల్లో గాని, పెద్దల్లో గాని స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ప్రత్యేకించి డిప్రెషను, సూసైడల్ టెండెన్సీ కూడా తగ్గుతుంది. చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదు. అసలు అందులో కథ ఏమిటి, కథ సారాంశం ఏంటి, అక్కడ అసలు ఏం జరుగుతోందన్నది కాస్తంత ఏకాగ్రతతోటి రోజుకొక 10 నిమిషాలు కేటాయించి చదవండి. ఈ చదివింది, విన్నది, దీని యొక్క అర్థాన్ని వేరొకరితో పంచుకునే ప్రయత్నం చేస్తేనే దీని ద్వారా మీకు ఏదైనా ప్రయోజనం లభిస్తుంది. డిప్రెషన్లో నుంచి, ప్రత్యేకించి సూసైడల్ టెండెన్సీలో నుంచి బయటికి రాగలుగుతారు. ఏదో జరిగిపోతుంది, మనం ఏం చేయలేకపోతున్నాము, జీవితం అంతా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. హనుమంతుడు అంత వాడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయనకే రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలు వచ్చినంత మాత్రాన ఆయన ఏమి అఘాయిత్యం చేసుకోలేదు. మళ్ళీ శ్రీరాముని తలుచుకొని ముందుకు అడుగు వేశాడు. ఈ విషయాన్ని గ్రహించండి.